నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కడియాల అశోక్. తాళ్లరేవు మండలంలో యూటీఎఫ్ 50 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకుని ఎంఈఓ కార్యాలయంలో స్వీట్స్ పంపిణీ చేసిన యూటీఎఫ్ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. పాలిటెక్నిక్ కాలేజ్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని యానం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ రాజశేఖరన్ ప్రారంభించారు. ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై జాతీయ జెండాలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. న్యూ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, చిన్నా సెంటర్, పరిపాలనా అధికారి కార్యాలయం మీదుగా ర్యాలీ బీచ్ రోడ్డుకు చేరుకుంది. అక్కడ జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముఖం, ఎస్ఐలు పాల్గొన్నారు. Tiranga pledge. I sure that I will hoist the tricolor, respect the spirit of our freedom, fighters and brave sons, and dedicate myself to the development and the progress of India. Jai Hind. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల వెంకట సీతారామరాజు మృతికి పలువురు సంతాపం తెలియజేశారు. ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో సోదర వియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్యే బుచ్చిబాబును, దాట్ల పృథ్వీరాజును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పరామర్శించి సీతారామరాజు మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల వెంకట సీతారామరాజు మృతికి పలువురు సంతాపం తెలియజేశారు. ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో సోదర వియోగంతో బాధపడుతున్న ఎమ్మెల్యే బుచ్చిబాబును, దాట్ల పృథ్వీరాజును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పరామర్శించి సీతారామరాజు మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 3 రోజుల పాటు జరుగుతున్న శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ అమీలు జమ పేర్కొన్నారు. ఐపోలవరం
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓతో పాటు విస్తీర్ణ అధికారి వి స్పర్శన్, టీఓటీలు బి గోవిందరావు, పంచాయతీ కార్యదర్శి పి రవిరాజులు నిర్వహించి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో జరిగే శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, పరిశీలన విధానం, వీధి లైటింగ్, గ్రామ పంచాయతీలలో ఎలక్ట్రిసిటీ బిల్లులు, మేనేజ్మెంట్ పలు అంశాలపై సర్పంచులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ పితగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఏఎస్ఆర్ రంగనాథన్ చిరస్మరణీయుడని పలువురు కవులు, కళాకారులు పేర్కొన్నారు. రంగనాథన్ 123వ జయంతిని పురస్కరించుకుని ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన మురమళ్ల శాంతినికేతన్లో కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమం అనేక ఉద్యమాలకు మన దేశంలో ఊపిరి పోసిందని తెలిపారు. ముందుగా రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు త్యాగదనులను పూర్తిగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోకవరపు వెంకటరాజు, విత్తనాల వరప్రసాదరావు, వివి రావు, పితాని శ్రీనివాసరావు, ఏఎస్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎంత ప్రాముఖ్యత కందుకూరి వీరేశలింగం గారు ఒక బ్రాహ్మణ కుటుంబం రచించారు. వారిది రాజమహేంద్రవరం. ఆయన ఎంతో సమాజ సేవ చేసిన మహానుభావుడు. తన భూములు కూడా పేదలకు వితరణగా చేసినటువంటి మహానుభావుడు. విద్య బోధన చేసినటువంటి గొప్ప టీచర్ అయిన. మీరు ఎప్పుడైనా సరే రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో ఆయన యొక్క ఇల్లు, వారి యొక్క ఇల్లు, ఆయన కూర్చున్న కూర్చి కలము అన్నీ కూడా ఉంటాయి. తప్పనిసరిగా చూడాలి. దాని ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ మనం చూసుకున్నట్లయితే ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కుటుంబానికి భరోసా కల్పించడం కోసం దేశంలో ఏ నాయకుడు చేయని ప్రయత్నం చేయడం పట్ల ఐపోలవరం మండలం జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 11,671 క్రియాశీల మెంబర్షిప్ వాలంటీర్లు పూర్తి చేశారని జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం తెలిపారు. ఐపోలవరం మండలంలో 16 మంది వాలంటీర్లు క్రియాశీల మెంబర్షిప్ చేయగా 3,218 మంది మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఐపోలవరం మండలం నుంచి అధిక సంఖ్యలో మద్దింశెట్టి పురుషోత్తం 464, సవరపు ప్రసాద్ 391, సలాది రాజా 315, కోళ్ల నరేష్ 253, పడాల లక్ష్మణ్ 225, ఉండ్రు దుర్గా ప్రసాద్ 213, పెంబిడి సత్యబాబు 210, మరెళ్ల రాజేష్ 181, దేవు రాంబాబు 175, కిరణ్ 151, మిడిద రాంబాబు 150, మల్లిపూడి రాజా 147, పెంబిడి రామకోటేశ్వరరావు 110, రాయపురెడ్డి సిద్ధు 89, బాబి భైరవపాలెం 83, మణికంఠ 59 క్రియాశీలక సభ్యత్వాలు చేయించారు. వీరితో పాటు అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయించిన ప్రతి ఒక్క వాలంటీర్కి అవకాశం కల్పించిన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షుడు మంత్రి కందుల దుర్గేష్, ఐపోలవరం మండల ప్రెసిడెంట్ మద్దింశెట్టి పురుషోత్తం, కార్యకర్తలకు, నాయకులకు, క్రియాశాల మెంబర్షిప్ వాలంటీర్లు అభినందనలు తెలుపుగా వారిని మండల నాయకులు అభినందించారు. విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో తాళరేవు హైస్కూల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. విజయవాడ 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో తాళరేవు హైస్కూల్లో జరిగిన కార్యక్రమాల్లో పలు అంశాలపై విద్యార్థులకు శిక్షణనిచ్చారు. ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదలు సంభవించినప్పుడు ప్రాక్టికల్గా చేయాల్సిన అంశాలు చేసి చూపించారు. వ్యక్తులకు ప్రాణాపాయంగా ఉన్నప్పుడు చేయవలసిన సిపిఆర్ శిక్షణ పైన విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఆశాలత, ఉపాధ్యాయులు కిషోర్ అప్పారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ శ్రీమన్నారాయణ, 20 మంది ఎన్డీఆర్ఎఫ్సి సిబ్బంది పాల్గొన్నారు.
తాళరేవు మండలంలో యూటీఎఫ్ 50 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంఈఓ కార్యాలయంలో స్వీట్స్ పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో యూటీఎఫ్ 50 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎంఈఓ కార్యాలయంలో స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు ఎం రావు, మల్లేష్, కాశీ రవీంద్రబాబు, లోవరాజు, చెక్క త్రిమూర్తులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిందన్నారు. 50 సంవత్సరాల కాలంలో ఎన్నో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడి విజయాలు సాధించిందన్నారు. ఎన్నో ఉపాధ్యాయ కుటుంబాలలో వెలుగులు నింపిందన్నారు. చారిత్రక అవసరం దృష్ట్యా 50 సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో మరి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ని ఫామ్ చేయడం జరిగింది. అన్ని కేడర్లోనూ అన్ని మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ ఐక్యం చేసి ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలకై అనేక పోరాటాలు చేసి ఈ యూటీఎఫ్ని మరి ముందుకు నడిపించడం జరుగుతుంది. ఎంతోమంది మహనీయులు ఇప్పటి వరకు తమ జీవితాల్ని ఉద్యోగాన్ని దారపోసి ముఖ్యంగా ఏవిఎస్ గారు 16 సంవత్సరాల సర్వీసును కూడా వదులుకొని కుటుంబంతో సహా విజయవాడ వెళ్ళి యూటీఎఫ్ అభివృద్ధికై నిరంతరం ఆయన కృషి చేయడం జరిగింది. ప్రస్తుతం మరి ఈ సంవత్సరం కాకినాడలో డిసెంబర్ 14 నుండి 17వ తేదీ వరకు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం కోసం సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆగస్టు 10న యూటీఎఫ్ ఫార్మ్ అయిన సందర్భంగా మండలంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ మరి స్వీట్స్ పంపిణీ చేస్తూ ఈ సంఘ అభివృద్ధికై నిరంతరం పనిచేస్తూ ముందుకు పోతుందని తెలియజేస్తారు. కొబ్బరికాయల లారీ ఎగుమతి దిగుమతి జట్టు కూలీ సంఘం సమావేశం ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక సత్యమగుడి వద్ద సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ప్రెసిడెంట్ జి దుర్గాప్రసాద్ ప్రతినిధిగా పాల్గొని కార్మిక డిమాండ్లపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని గత 15 రోజుల క్రితమే కొబ్బరి వ్యాపారస్తులకు డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పటికీ కార్మికుల డిమాండ్లపై వ్యాపారస్తులు స్పందించలేదని, దీని కారణంగా కార్మికులందరూ సమ్మె చేయుటకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. గత వేతన ఒప్పందం గడిచి సంవత్సరం అదనపు కాలం జరిగినప్పటికీ వ్యాపారస్తులు నూతన వేతన ఒప్పందం అమలు చేయడంలో కాలయాపన చేయడం తగదని, తక్షణమే నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఈ దుర్గాప్రసాద్ వ్యాపారస్తులను డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షులుగా సిఐటియు జిల్లా ప్రెసిడెంట్ జి దుర్గాప్రసాద్, సంఘం అధ్యక్షులుగా రాయుడు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు జి అగ్గిరాముడు, జి తాతారావు, సహాయ కార్యదర్శి ఎడ్ల దుర్గాప్రసాద్, పశ్చిమాల రమణ, ప్రధాన కార్యదర్శి ఆచంట ఆదినారాయణ, కోశాధికారి గొల్లపల్లి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులుగా రెడ్డి సత్యనారాయణ, కటికదల సత్యనారాయణ, గుత్తుల నాగబాబు, మధుర వెంకటరమణ, గుత్తుల సత్యనారాయణ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్జున్ రావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు గణేష్ కొబ్బరి లారీ ఎగుమతి దిగుమతి జట్టు కూలీ కార్మికుల సంఘం జనరల్ బాడీ సమావేశం ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామంలో సత్యం గుడి దగ్గర ఈ సమావేశం జరిగింది. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనికి కారణం మరి ఇలా అందరికీ కూడా కార్మికులకి జట్టు కూలీ కార్మికులకి 2 సంవత్సరాలకు ఒకసారి నూతన రేట్లు పెంచవలసి వస్తుంది. అయినప్పుడు సంవత్సరం గడువు దాటి సంవత్సరం అయింది. అయినప్పుడు సహకారంలో ఈ కార్మికులకి నూతన రేట్లు అనేది పెంచకుండా కార్మికులు ఇబ్బంది పడే పని చేస్తూ ఉన్నారు. మరి ఇది వీళ్ళందరూ కూడా మన సిఐటిని ఆశా చేసుకున్నారు. సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు న్యాయం చేసే విధంగా సహకారంతోనూ ఇటు కార్మికులు జాయింట్ మీటింగ్ చేసే విధంగా సిఐటి కృషి చేస్తుంది. సహకారం సహకరించకపోతే కనుక సంబంధిత అధికారులు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కానీ మండల తహసీల్దార్తో మాట్లాడి జాయింట్ మీటింగ్ చేసి కార్మికులు న్యాయం చేసే విధంగా సిఐటి పూనుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కార్మికులు గొంతమ్మ కోరికలు కాదు, గత 2 సంవత్సరాల నుంచి వేతన ఒప్పందాన్ని సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా మరి కాలయాపన చేయడం అనేది ఈ యొక్క కొబ్బరి వ్యాపారస్తులకి తగదని సిఐటిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కార్మిక నాయకులతో మీరు జాయింట్ మీటింగ్ చేసుకుని నూతన రేట్లు అమలు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్ నందు పూర్వపు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన శ్రీమతి ఎల్లా దుర్గా భవాని అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ సందర్భంగా బాలాజీ కాన్వెంట్ యాజమాన్యం టీవీఎస్ శాస్త్రి మరియు శ్రీమతి సుజాత ఉపాధ్యాయ మరియు విద్యార్థి బృందం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ బాలాజీ కాన్వెంట్ నందు పూర్వపు ఉపాధ్యాయురాలిగా పనిచేసిన శ్రీమతి ఎల్లా దుర్గా భవాని అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ సందర్భంగా బాలాజీ కాన్వెంట్ యాజమాన్యం టీవీఎస్ శాస్త్రి మరియు శ్రీమతి సుజాత ఉపాధ్యాయ మరియు విద్యార్థి బృందం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మన స్కూల్లో మరి ఎక్కువ కాలం పనిచేసి ఈ మధ్యనే అనారోగ్యంతో మానేశారు భావన టీచర్ గారు. ఆ టీచర్ గారు ఈ ఉదయం చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా స్టాఫ్ తరఫున మరి బాలాజీ ఇన్స్టిట్యూట్ తరఫున వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి. చేసి మళ్ళా వివాహం అయిన తర్వాత కూడా మరి ఇంచుమించు 12 సంవత్సరాలు మన స్కూల్లో పనిచేసి మరి తీవ్ర అనారోగ్యంతో లాస్ట్ ఇయరే ఆవిడ స్కూలు మానేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారికి మరొకసారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి విద్యార్థులందరూ కూడా అలాగే వారికి కూడా సానుభూతి తెలియజేసి అలాగే టీచర్ల తరఫున కూడా మన సంస్థ తరఫున వారికి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది. మరి వారి పిల్లల భవిష్యత్తు అంత బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థ ఆదేశాల మేరకు నీకు తెలుసా అనే ఇంటెన్సివ్ ఫైట్ ప్రచార అవగాహన సదస్సుల కార్యక్రమాలకు కోనసీమ జిల్లాలో ఎంపిక చేసిన 200 గ్రామాలలో 2 నెలల కాలం పాటు విస్తృత స్థాయిలో ప్రచార మరియు అవగాహన సదస్సులను నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలపై సమగ్రంగా రూపొందించిన గోడ పత్రికను సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు మరియు సందేహాలను నివృత్తి చేసేందుకు అవగాహన పెంపొందించేందుకు ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించుకోవాలని, ఒకవేళ హెచ్ఐవి వ్యాధి నిర్ధారణ అయితే ఏఆర్టీ మందులు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా జీవితకాలం అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సుఖ వ్యాధులు సంభవించినటువంటి వారికి సంపూర్ణ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ చట్టం పట్ల ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల మరింత సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1097 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పూర్తి సమన్వయంతో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ కొరకు కృషి చేయాలని ఆయన సూచించారు.
వన్స్ ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అయితే క్యాన్సర్ ఎలిజిబిలిటీ అప్లై చేసేస్తారు సార్. చేసిన తర్వాత గవర్నమెంట్లో పేమెంట్ చేస్తారు. ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది సార్. ప్రివిలెన్స్ ఇక్కడ ఎంతమంది ఐదుగురు చనిపోయారు? 6,000 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కడియాల అశోక్ విధులను చేపట్టారు. కృష్ణా జిల్లాలో పనిచేసి బదిలీల్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కి రావడం జరిగిందని మీడియాకి తెలియజేశారు. సిఐ అశోక్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అలాగే రామచంద్రాపురం సర్కిల్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలు తెలుసుకుని గ్రామ పరిధిలో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు లేకుండా చేస్తానని తెలియజేశారు. నా పేరు అశోక్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రపురం. గత మంగళవారం జాయిన్ అవ్వడం జరిగింది. నేను కృష్ణా జిల్లా పనిచేసి ఇక్కడ రావడం జరిగింది. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత మీట్ అవుతున్నాను. సో ఇక్కడ ఉన్న ఇష్యూస్లో మీ విలేకరు చెప్పింది కానీ నాకు తెలిసింది కానీ మార్కెట్ యాడ్ దగ్గర ఉన్న రోడ్ ఇష్యూ ఆక్యుపేషన్ అది చూస్తాము. రెండోది వచ్చేటప్పటికి మెయిన్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, అంతా ఇంటర్మీడియట్ కాలేజీగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో యూత్ ఎక్కువ తిరుగుతున్నారు, ఈ వెహికల్స్ ఉపయోగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎలోప్మెంట్ కూడా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాని మీద దృష్టి పెట్టి అవేర్నెస్ క్యాంప్స్ అనేది ఎక్కువ కండక్ట్ చేస్తాం. ఇంక్లూడింగ్ వాళ్ళ యొక్క పేరెంట్స్తో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. అలాగే ద్రాక్షారామ టెంపుల్ చుట్టూ కొంచెం ఆక్యుపేషన్ జరిగిన అవి కూడా రిమూవ్ చేసేసి అక్కడ కూడా పిలిగ్రమ్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాము. అలాగే ఇతర విషయాలు ఏమన్నా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా ఆ వ్యవస్థని మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సమస్యలు పరిష్కరించాలని, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని, పాలిటెక్నిక్ కాలేజ్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ 2014లో కృత్తివెంటి పేర్రాజు పంతులు ఎండోమెంట్ భవనంలో తరగతులు ప్రారంభించారు. మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండేవారని, ఇప్పుడు కాలేజీలో సౌకర్యాలు లేక ఏఐసిటి నిబంధన ప్రకారం 120 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి కనీసం సౌకర్యాలు, తాగడానికి నీళ్లు లేక, తరగతులు గదులు లేక, పర్మనెంట్ లెక్చరర్స్ లేక అనేక సమస్యలతో పాలిటెక్నిక్ కాలేజ్ నడుస్తుందని అన్నారు. గత 6 సంవత్సరాల క్రితం నూతన భవనం కోసం అగ్రహారం దగ్గర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేస్తున్నారు. నేటికి ఈ భవనం పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని తక్షణమే నిర్మాణం పూర్తి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం. ఎందువల్లంటే రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ భవనం సంబంధించి గత 5 సంవత్సరాలు నిర్మాణం అవుతుంది. ఇప్పటికి కూడా పూర్తిగా నిర్మాణం చేయలేదు. ఓ పక్కన ఇది ఇలా ఉంటే గతంలోనే 400 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఇక్కడ సీట్లు ఉండేవి. ఏఐసిటి నిబంధనల ప్రకారంగా కనీసం తాగడానికి వాటర్ లేక, తరగతులు లేక 400 సీట్లు ఇక్కడ పూర్తి చేయలేదు. ఇప్పుడు ఈ రోజున 120 సీట్లకు సంబంధించి ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు ఇచ్చింది. 120 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి కూడా కనీస సౌకర్యాలు లేవు. కానీ ఒక పక్కన
ఇది కొంతమంది ఇక్కడ తరగతి గదులు లేకుండా చేయాలని చూస్తున్నారు, ఇక్కడ నుంచి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రత్యామ్నాయం లేకుండా పాలిటెక్నిక్ని ఎలా మారుస్తారని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఎందువల్లంటే ఇక్కడే 2014లో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, తర్వాత 2022లో డిగ్రీ కాలేజీ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్థలం అనేది కృత్రిమెంట్ పేర్రాజు పంతులు ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ సంబంధించి భూములు ఇక్కడ సంబంధించి డిగ్రీ కాలేజీలు ఓ పక్కన ఒత్తిడి వేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలని మొత్తం మార్చాలని మరి డిగ్రీ కాలేజీ వాళ్ళకి సంబంధించి 5 ఎకరాల తరం ప్రభుత్వం పక్కనే గ్రౌండ్ పక్కన ఇచ్చింది, వీళ్ళకి కూడా కిడ్స్ కాలేజీలు ఇచ్చింది. అంటే ఈ స్థలం అనేది డిగ్రీ కాలేజీది కాదు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ కాదు. కాబట్టి తక్షణమే మంత్రి గారు ఇక్కడ స్థానిక మంత్రి గారు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని అడుగుతున్నాం. ఓ పక్కన ఇక్కడ తరగతి గదుల్లో చెప్తున్న లెక్చరర్లు అందరూ కూడా బోధనోపాధ్యాయులు అందరూ కూడా పర్మనెంట్ కాదు, వీళ్ళందరూ డిప్యూటేషన్ మీద జరుగుతున్నారు. అప్పుడేమో ఇదేమో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఇక్కడ కనీసం ఒక లెక్చరర్ కూడా పర్మనెంట్ పోస్టులు లేవు, పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నాం. కనీస సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని అడుగుతున్నాం. ప్రత్యామ్నాయాలు లేకుండా తొలగిస్తే తీవ్రమైన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కడియాల అశోక్. తాళ్లరేవు మండలంలో యూటీఎఫ్ 50 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకుని ఎంఈఓ కార్యాలయంలో స్వీట్స్ పంపిణీ చేసిన యూటీఎఫ్ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా. పాలిటెక్నిక్ కాలేజ్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.